నేను వచ్చేసిన మన వేదిక, మనందరి వేదిక. ఇలాగే అదమ్మ ఎవరిని తోలుకొచ్చిందా అని చూస్తున్నారులా. ఎవరో కాదు, మన నాగర్ కర్నూల్ సింగర్ బాలమణి అక్క. నమస్తే బాలమణి అక్క, మంచిగా ఉన్నారా? నమస్తే అమ్మ, బాగున్నా అక్క. మీరు ఇన్స్టాలో మంచి ఫోక్ సింగర్ కదా? అవును. ముందుగా మీరు పల్లె నుంచి వచ్చినారు కాబట్టి ఒక పల్లె పాటతో స్టార్ట్ చేద్దాం. ఓకే. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి వంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. బతుకు తెరవు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదపలేనంటది. ఎన్ని బంధాల వీడి తల్లి నిన్నెడిసి ఎట్లా వెళ్ళానమ్మా నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి వంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. వాలుతున్న పొద్దు నా పల్లె నుదుటన బొట్టు పెట్టినట్టు ఉంటది, పచ్చ నాకుల మీద వెన్నెల జల్లు వెండి పూత తీరుగుంటది. అవక్క మస్తు చెప్పినావు. నిజంగా మన బంధాలు బంధుత్వాలు పల్లె తల్లి వడిని వీడి రానంటాయి. నిజంగా పల్లెని వదిలేస్తుంటే పానం పోతున్నట్టు అవుతుంది అక్క. అవక్క, పల్లె తల్లి గురించి ఇంత మంచిగా వాడినావు కదా, మరి నువ్వు ఏ పల్లె నుంచి వచ్చినావు, ఏం చదువుకున్నావు, అమ్మ నాయనలు ఏం చేస్తారు, ఒక్కసారి చెప్పవా? నేను నాగర్ కర్నూల్ డిస్టిక్ గట్టతుమ్మన్ గ్రామం నుంచి వచ్చాను. ఇంకా అమ్మ నాన్న వచ్చేసి నాకు 5 years ఉన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు. మా మేనమామ వాళ్ళు పెంచి పెద్ద చేయడం, పెళ్లి చేయడం జరిగింది. అలా సాంగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల స్కూల్ డేస్ నుంచి సాంగ్స్ పాడుతూ వచ్చాను. ఇంకా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మ్యారేజ్ అయిన తర్వాత భర్త కానీ అందరు సపోర్ట్ చేయడం వల్ల ఇన్స్టాలో పాడి పెట్టడం, అలా ఇంకా అందరు సాంగ్స్ బాగున్నాయి, వాయిస్ బాగుందని చెప్పడం ద్వారా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ సాంగ్స్ అంటే. మీరు అమ్మ నాన్న 5 ఏళ్ళు ఉన్నప్పుడే లేరన్నారు, మరి మీ కష్టాలు ఒకసారి మా వాళ్ళతో చెప్తారా? పాట రూపంలో చెప్తాను. ఓకే, ఒక పాట రూపంలో అమ్మ గురించి నాన్న గురించి చెప్పండి. అమ్మ నువ్వు యాడున్నావమ్మా, నీ కోసం ఏడుస్తున్నా. అమ్మ నువ్వు యాడున్నావమ్మా, నీ కోసం వెతుకుతున్నా. కన్న బిడ్డను వదిలేను, కన్న బిడ్డను వదిలేను, కానరాని లోకానికి వెళితీవా. అమ్మ నువ్వు యాడున్నావమ్మా, నీ కోసం ఏడుస్తున్నా. అమ్మ నువ్వు యాడున్నావమ్మా. అలసి సొలసి అరుగు మీద నిద్దారా నేను పోతూ ఉంటే, అలసి సొలసి అరుగు మీద కలలకొచ్చి అమ్మా నువ్వు, కలలకొచ్చి అమ్మా నువ్వు, తోడు నీడగా ఉంటానంటివి. అమ్మ నువ్వు యాడున్నావమ్మా, నీ కోసం ఏడుస్తున్నా. అమ్మ నువ్వు యాడున్నావమ్మా. అక్క, అసలు చాలా బాగా వాడినవు అక్క. నీ పాట ద్వారా అమ్మని రమ్మని పిలుస్తున్నట్టు వాడినవు అసలు. కానీ చాలా మంచిగా వాడినవు అక్క. అమ్మని కనీసం కలలో వచ్చి తోడుండి ఉండమన్నావు కదా, అది ఆ మాటనైతే నిజంగా చాలా బాధగా ఉంది. కానీ ఒక తల్లి లేకుండా ఆడపిల్ల పరిస్థితి చాలా కష్టం. నువ్వు ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినావు. ముందుకు వెళ్తూనే ఉండాలక్క మనం. అమ్మా నాన్న లేకపోతే ఆడపిల్లలకి చాలా కష్టమేరా ఈ సొసైటీలో బతకడం అంటే. అవునక్క, చాలా కష్టాలు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినారు మీరు. అమ్మ నాన్న లేకపోయినా నాకు మా మేనమామ వాళ్ళు ధైర్యంగా ఉండి మమ్మల్ని పెంచి పెళ్లి చేయడం జరిగింది కాబట్టి ఆడపిల్లకి ఎవరిదో ఒక సపోర్టు. తల్లి లేకపోయినా మేనమామ సపోర్ట్ ఉంది. అవ్వక్క, నిజం, మేనమామలు మన మేలు కోరుతారు. మీ మేనమామలు నీ మేలు కోరి నిన్ను ఇక్కడ దాకా పెంచి పెద్ద చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చినారు. బాలమణి అక్కని ఇక్కడ దాకా తీసుకొచ్చిన మేనమామలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా అక్క? ఉన్నారమ్మా. మరి తోడబుట్టిన బంధం మీద ఒక పాట వాడక్క. బాకీ లేదే సెల్లే నీ సేతారాకి, నోచుకోలేదే ఈ పండుగకి, చిన్నబోతి రాకి లేక సెతికి, సెంత నిడిసిరా పుట్టినింటికి. అల్లాడుతున్నానే అన్నా, అత్త పోరులు నలిగిపోతున్నా, ఆస్తులు కావాలి అంటూ నన్ను అరిగోస విడుతున్నారన్నా. పుట్టేడు కష్టాలు పడతా గాని పుట్టినిల్లుకు ఆశించనే, సావమన్నా నేను సస్తా గాని మీ ఆస్తులు నేగోరనే. అడ్డు గోడ పెట్టిరన్నా, రాకుండా కంచె నాకు గట్టిరన్నా.
రావాలని నాకు ఉన్నా నేను కావాలని ఆగుతున్నా. చాలా మంచిగా చెప్పినావు అక్క. నిజంగానే ఈ కాలంలో కూడా ఇన్ని తరాలు మారినా, ఎన్ని జనరేషన్స్ మారినా కూడా ఆడపిల్ల యొక్క కష్టాలు మాత్రం మారట్లేవు. అవునక్క, నీది ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి ఫోక్ సాంగ్స్ హల్చల్ అవుతున్నాయి కదా, మరి ఒక ఫోక్ పాట వేసుకో అక్క. తెచ్చి వెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంటానంటావు బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగు చెప్పుతావ బావా. తెచ్చి వెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంటానంటావు బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగు చెప్పుతావ బావా. పొద్దు పొద్దు నెలేసి బాసాంట్లు దోమినాను, కడిగేది కడిగినాను, ఊడ్చేది ఊడ్చినాను, బాతూరు మూల ఉంటే సబ్బు టవాలునైతి, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వడానైతి, ఉప్పు లేదాని తిడితే సప్పుడు చెయ్యకపోతి, ఉప్పు లేదాని తిడితే సప్పుడు చెయ్యకపోతి. ఇప్పుడు చెప్పు ఆహా ఇప్పుడు చెప్పు బావా, ఇప్పుడు చెప్పు ఊడ్సుడకెంత, తూడ్సుడకెంత, కొట్టుడకెంత, తిట్టుడకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగు చెప్పుతావ బావా, సిన్ని ప్రశ్నడుగు చెప్పుతావ బావా. చూసినారుల్లా, పొద్దుగాల నుండి పొద్దుమికి దాకా ఇంటామె శ్రమకి వెలగడితే ఎన్ని ఇచ్చినా తక్కువనే. మంచిగా చెప్పినావు అక్క, మన మొగోళ్ళకి అర్థమయ్యేటట్టు. అవును, ఈ సాంగ్ మన మహిళను గుర్తించి, మహిళల కష్టాలను గుర్తించి గద్దరన్న ఎప్పుడో రాసిన సాంగ్ ఇది. మరి పల్లె మీద పాట పాడినవు, కుటుంబం బంధాల మీద కూడా పాట పాడినవు, మన ఆడోళ్ళ శ్రమ మీద కూడా పాట పాడినవు. మరి మనకి పల్లెంటే గుర్తొచ్చేదే రైతన్న. రైతన్న మీద ఒక పాట పాడక్క. తప్పకుండా పాడతారా. మేము చేసేది కూడా వ్యవసాయమే. వ్యవసాయం అనేసరికి చాలా చులకన ఉంటుంది చాలా మందికి. కాకపోతే అది చేయడానికి ఎంత కష్టం అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్యవసాయం మీద ఆధారపడే రైతులకు మాత్రమే తెలుస్తుంది ఆ బాధ. అవునక్క. కాబట్టి నేను కూడా వ్యవసాయమే చేస్తా కాబట్టి తప్పకుండా పాడతా రైతు గురించి. పాడక్క. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురదా బట్టల రైతును చూస్తే దూరం ఉండని అన్నారు, బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నారు, బురదా బట్టల రైతును చూస్తే దూరం ఉండని అన్నారు, చెమటా చుక్కల సత్తువతో నప్పుడమి పురుడు వాసుకున్నది, కంటి పాపాల కావాలిలోన పంట రాసి నెలకొన్నది, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, రెక్కాడకుంటే బుక్కెడు బువ్వేలేదన్నా, వందనాలు రైతన్నా నీకు వందనాలన్నా, రెక్కాడకుంటే బుక్కెడు బువ్వేలేదన్నా. అవు బాలమ్మనక్క, నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో పాటలు పాడినావు కదా, మరి నీకు పేరు తెచ్చిన ఒక 2-3 పాటలు పాడక్క. అవునమ్మా, ఇన్స్టాగ్రామ్ లో చాలా సాంగ్స్ పాడాను. మెయిన్ నాకు పేరు తెచ్చి పెట్టిన సాంగ్స్ అంటే విప్లవ సాంగ్స్. విప్లవ సాంగ్స్ లో నేను ఎంతో ఇష్టపడి పాడిన సాంగ్స్ విమలక్క గారివి. ఇప్పుడు ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి మీ అందరికి విమలక్క సాంగ్స్ వినిపించాలని. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసన, ఆయటి బోనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసన, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసన, ఊసిల్ల పుట్టై ఊరుతుంటే నేతి బొట్టు వాసన, ఆరుద్ర పురుగులు ఎర్రగా తల్లి ఊరగా, నీటి గలగలలు కోటి తుమ్మెదలు సరిగా మలై పాడగా, సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో
ఉన్నదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో అనే ఒక పాటని ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయింది కదక్క. మా వాళ్ళందరి కోసం ఆ మంచి పాట వాడక్క. మన ప్రేక్షకుల కోసం తప్పకుండా పాడి వినిపిస్తాను. ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ, వీర సూరులేరమ్మ, వీరులేరమ్మ, వీర వనితలేరమ్మ. ఏ ఊరుకెళ్ళిపోయినారో, ఏ పల్లెకు చేరుకున్నారో, కొండ కోనలు దాటి కోయా గూడెము దాటి వాగు వంకలు దాటి అడవి అందాలు దాటి ఏడేడ తిరుగుతున్నారో, తిరిగి తిరిగి అలసి నిద్రైనారో. ఎంత సకానోళ్ళు వెన్నెల మోమోళ్ళు, మా పల్లెకొచ్చి మంచి మాటలెన్నో చెప్పినోళ్ళు, మళ్ళొస్తానని చెప్పి వెళ్ళినారు, తిరిగి మా పల్లెకి ఇంకా రాలేరు, రాలేరు. ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో, ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ, వీర సూరులేరమ్మ. అక్క ఇప్పుడు ఒక జోర్దార్ పాట జోరుగా అందుకో. జోరుదార్ పాట నేను జోరుగా అందుకుంటా, మరి నువ్వు డాన్స్ చేస్తావా? ఖచ్చితంగా ధూమ్ ధామ్ చేద్దాం. సరే అయితే. వారం నాడు మంగళవారం నాడు మంగళవారం నాడు తొలి పొద్దు పొడవంగా పచ్చాని పందిట్లో అలకి ముగ్గులేసి అలుకుల్లో కూర్చొని పేరు పెట్టి విలువంగా రాము ఎల్లమ్మ రాము రావో రావు రావో, నువ్వు రాము ఎల్లమ్మ రాము రావో రావు రావో, రాము ఎల్లమ్మ రాము రావో రావు రావో, గుడిలోంచి బయటికి రాము రావో రావు రావో. బంతియ తోటల్లో విరబూసినాయంట, కనకమరాలన్నీ కలబూసినాయంట, తెల్ల మల్లెలన్నీ విరబూసినాయంట, పూలల తొట్టెల్లో ఉయ్యాలలు పంగా. అమ్మ రావు నువ్వు రావు తల్లి రావు ఎల్లమ్మ రాము రావో రావు రావో, నీకు పైన బోనాలు రావు రావో రావు రావో. నీ గొంతుతోని పాటలను ఉయ్యాలలు ఊపుతున్నావు, అట్లాంటి ఒక మంచి పాట వాడక్క. మనము పుట్టిన కా నుంచి చనిపోయే వరకు నాది అది నాది ఇది, నా సంపాదన, మన గోల్స్ కోసం అంటూ ఎన్నో మన బంధాలను బంధుత్వాలను మర్చిపోయి ఆస్తి మీదనే డిపెండ్ అయి బతుకుతున్న ఈ సొసైటీలో చనిపోయినప్పుడు మనకు తోడు ఏం రాదు, ఒక మంచితనం తప్ప. అవునక్క. అనే ఇంటెన్షన్ తోటి పాట రాయడం తీయడం జరిగింది అన్నవాళ్ళు. విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట, శివ శివ అన్నదమ్ములంట, వారి మహిమతో చేసిన మనము మాయ బొమ్మలంట, మనము మట్టి బొమ్మలంట. మిద్దెలున్నాయని మేడలున్నాయని మురువవోకు మనసా, నువ్వు మురువవోకు మనసా, ఆ ఇచ్చిన దేవుడు తీసుకవోగా మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట. కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువవోకు మనసా, నువ్వు మురువవోకు మనసా, గా ఇచ్చిన దేవుడు తీసుకవోగా కొడుకులు రారెంట, నీతో బిడ్డలు రారెంట. నీ తప్పును చూసే దేవుడు లేడని ఎగిరి పడకే మనసా, నువ్వు ఎగిరి పడకు మనసా, చిక్కులోనే పడే రోజు ఉందని తెలుసుకోవే మనసా, నువ్వు తెలుసుకోవే మనసా. నీకు అందమున్నదని చందమున్నదని మురిసిపోకు మనసా, నువ్వు మురిసిపోకు మనసా, గంధము బంధము కొన్ని నాళ్ళని తెలుసుకోవే మనసా, నువ్వు తెలుసుకోవే మనసా. బిడ్డలున్నాయని మేడలున్నాయని మురిసిపోకే మనసా, నువ్వు మురిసిపోకే మనసా, గా ఇచ్చిన దేవుడు తీసుకోగా మిద్దెలు రావెంట, నీతో మేడలు రావెంట. బా ఏం చెప్పినావు అక్క. నిజంగా ఆ దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకుపోతే మనతో ఏవి రావు, ఆస్తులు పాస్తులు కొడుకులు బిడ్డలు అన్నట్టు ఏవి రావు. మనిషి గతేందో స్థితేందో నువ్వు కరెక్ట్ చెప్పినావు అక్క. మంచి మంచి పాటలు వాడినావు, మంచి మంచి అర్థాన్ని ఇచ్చే పాటలు కూడా వాడినావు. ఇక నన్నైతే నీ పాటతో ఆడిపించినావు. మరి ఇంకొకటి సమాజానికి అక్కరొచ్చే పాట ఒకటి వాడక్క. తప్పకుండా పాడతామ్మా. మన కోసం జర్నలిస్టులు ఎంతో మంది కష్టపడి మనలాంటి ఆనుమత్యాలను బయటికి తీస్తున్న మన విలేకర్స్ గురించి పాడాలనుకుంటున్నాను. పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతావు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతావు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంతా సుడిగాల చుట్టి వస్తావు, ఆ కబురులన్నీ మూట గట్టి మోసుకొస్తావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా. మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు, ఈ
మట్టి మనిషి బతుకు మారే రాత రాస్తావు రాతి గుండెనైనా మార్చే రాగమైతావు రాతి గుండెనైనా మార్చే రాగమైతావు రాతి గుండెనైనా మార్చే రాగమైతావు జాతి మేలు కోరే చైతన్య గీతమైతావు. చాలా గ్రేట్ అక్క. మీరు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేకున్నా ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని పెరిగి పెద్దయి పెళ్లి చేసుకొని ఇంత కళారంగం మీద మక్కువతో ఇక్కడ దాకా వచ్చినారు. ఇలాంటి గొప్ప గొప్ప ఛాన్సులు మీకు ఎన్నో రావాలని కోరుకుంటూ ధన్యవాదాలక్క. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన మన వేదిక మనందరి వేదిక ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే నా ప్రతి పాటలని ఫాలో అవుతూ నన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడుతున్న నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు మంచి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. చూసినారులా మనక్క బాలామనక్క మంచి మంచి పాటలతో, మంచి మంచి బతుకు పాటలు, జానపదాలు, బోనాల పాటతో మనల్ని అలరించింది. అక్కకి మంచి మంచి ఛాన్సులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ గెస్ట్ తో మీ ముందుంటా. మన వేదిక మనందరి వేదిక. నమస్తే.